మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్ అనుజ్ కపాడియా ఉన్నారు. ఒక్కసారిగా హెల్తీగా ఉండే అడల్ట్ కార్డియాక్ ఫెయిలియర్ అది ఎందుకు సంభవిస్తుంది బాడీలో? ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్లో మనకి సడన్లీ హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోయి సడన్లీ ఆగిపోవడం ఉండొచ్చు. ఫస్ట్ ఇదర్ హార్ట్ రాంగ్గా కొట్టుకుంటా ఉంది, లేదంటే ఆగిపోతుంది. దానివల్ల సర్క్యులేషన్ తగ్గిపోయి కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోతారు. గుండె జబ్బు అని వాళ్ళు డిఫైన్ చేయాలంటే ఏ పారామీటర్స్ బాగాలేకపోతే గుండె జబ్బు ఉందని చెప్తారు? పీపుల్కి డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, సెంట్రల్ ఒబేసిటీ ఉంది, చాలా పొట్ట ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. ఆ సిండ్రోమ్ లో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అసలు సడన్ గా హార్ట్ డిసీజ్ వైపు అడుగులు వేస్తున్నాం అనడానికి బాడీ సిమ్టమ్స్ ఏంటి? డయాబెటీస్ స్టార్ట్ అయింది, బ్లడ్ ప్రెషర్స్ పెరిగినాయి, మీ టాబ్లెట్స్ పెరుగుతా ఉన్నాయి, నడుస్తూ ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, లేదంటే బ్రెత్లెస్నెస్ అనిపిస్తూ ఉంది. సడన్ గా ఎప్పుడైనా యాంగ్జైటీ వచ్చినా, పాల్పిటేషన్స్ వచ్చినా టెస్ట్ చేస్తే హార్ట్ ఎంజైమ్స్ కనిపిస్తాయి, కానీ వాళ్ళ బ్లాక్స్ అన్ని ఏమీ లేకుండా క్లియర్ గా ఉంటుంది. మరి అటువంటివి అసలు ఎందుకు సంభవిస్తాయి? అక్యూట్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఆర్టరీస్ అన్ని నార్మల్ ఉన్నా సరే సడన్లీ హార్ట్ మొత్తం. మోస్ట్ రీసెంట్లీ మీరు చూస్తున్న కేసెస్, మొన్న ఒక 27-year-old కి స్టెంటింగ్ చేశాను. చాలా సివియర్ చెస్ట్ పెయిన్ తో వచ్చాడండి. ఫ్యామిలీ బిలీవ్ చేయడానికి రెడీ లేరు, ఈ ఏజ్ లో ఎందుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఆర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీరు బహుశా చూసి ఇంకా జరగదు అని బతికించిన కేసులు చాలా ఉండుంటాయి. మై టీచర్, ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ ఆగిపోయి వచ్చారు హాస్పిటల్కి. ఆయన మీదికి ఎక్కి స్ట్రెచర్ మీద సిపిఆర్ చేసుకుంటూ వెంటిలేటర్ మీద ఉండే ఫర్ 3 days. వీ డి నో వెదర్ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. సో అందరం కలిసి హాస్పిటల్లోనే ఉన్నాం 3 days. ఆయన పక్క నుంచే పోలా. 3 days తర్వాత వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా బాగా పెరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ గుండె జబ్బు అని ఇదివరకు క్లియర్గా చెప్పేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఎర్లీ ఆన్సెట్లో సిమ్టమ్స్ లాంటివి కనిపిస్తూ అసలు అనర్థంగా కూడా కొంతమంది అక్కడికక్కడ డాన్స్ చేస్తూ కొలాప్స్ అయిపోతారు, ఏదో ఒక హారతపళ్ళం పెట్టి కొలాప్స్ అయిపోతారు, ఇంకోళ్ళు స్పీచ్ ఇచ్చి స్టేజ్ మీద కొలాప్స్ అయిపోయారు. మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు సంభవిస్తున్నాయి? వీటి గురించి మాట్లాడబోతున్నాం. ఆల్ అబౌట్ హార్ట్ డిసీజ్ అండ్ హౌ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ టు అవాయిడ్ దీస్ థింగ్స్ అన్నిటి గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్ అనుజ్ కపాడియా ఉన్నారు. హీస్ డైరెక్టర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్స్ అండ్ ఆల్సో చాలా అపారమైన అనుభవంలో అనేక రకాల గుండె జబ్బుల కేసులు చూసుంటారు. ఆయనతో మాట్లాడదాం. హలో అనుజ్ కపాడియా. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె జబ్బు అని వాళ్ళు డిఫైన్ చేయాలంటే ఏ పారామీటర్స్ బాగాలేకపోతే గుండె జబ్బు ఉందని చెప్తారు? అంటే ఇదివరకు మేము చదువుకున్నప్పుడు 20-25 years ago ఏజ్ మోర్ దెన్ 50 ఫర్ మేల్స్, ఏజ్ మోర్ దెన్ 60 ఫర్ మేల్స్, ఏజ్ మోర్ దెన్ 50 ఫర్ ఫీమేల్స్ అలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, చాలా యంగ్ పీపుల్లో చూస్తున్నాము. సో అండ్ ఆ టైంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 130 పారామీటర్ ఉండేది. నౌ వీ బ్రాట్ ఇట్ డౌన్ టు 70. రాన్ యాజ్ ద డిజీజ్ పెరుగుతూ ఉంది, సో ఆటోమేటిక్లీ దాని రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మోర్ స్ట్రింజెంట్ చేసేస్తున్నాము. పీపుల్కి డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, సెంట్రల్ ఒబేసిటీ ఉంది, చాలా పొట్ట ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము. సో ఆ సిండ్రోమ్లో 2-3 థింగ్స్ ఉన్నా సరే మనము దాన్ని గుండె జబ్బు లాగానే ట్రీట్ చేయాలి, సో దట్ అది గుండె జబ్బు లాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా దే క్వాలిఫై. అంటే మనకి ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా సరే మనము రావద్దు గుండె జబ్బు అనుకుంటే గుండె జబ్బు అనుకుని మనం పాటిస్తేనే బెటర్. సో మామూలుగా అంటే ఈ పారామీటర్స్ ఏవి లేకుండా కూడా సడన్గా ఒక ఆ ఏజ్ ప్రొఫైల్లో కూడా మ్యాచ్ కాకుండా ఒక్కసారిగా హెల్తీగా ఉండే అడల్ట్ కార్డియాక్ ఫెయిలియర్ చూడడం అనేది అది ఎందుకు సంభవిస్తుంది బాడీలో? అంటే దేర్ ఆర్ 2 things అండి. ఇక్కడ కార్డియాక్ ఫెయిలియర్ వేరే థింగ్, కార్డియాక్ అరెస్ట్ వేరే థింగ్. కార్డియాక్ అరెస్ట్ అంటే బేసికలీ సడన్గా హార్ట్ ఆగిపోవడం, అది ఎలక్ట్రికల్ మ్యాల్ ఫంక్షన్. అది వేరే చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు. హార్ట్లో బ్లాక్ వల్ల ఉండొచ్చు, హార్ట్ మసిల్ చాలా థిక్ ఉండి దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, దానివల్ల ఉండొచ్చు. సడన్గా రిథమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్లో మనకి సడన్గా హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోయి సడన్లీ ఆగిపోవడం ఉండొచ్చు. కార్డియాక్ అరెస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఇదర్ హార్ట్ రాంగ్గా కొట్టుకుంటా ఉంది, లేదంటే ఆగిపోతుంది. దానివల్ల సర్క్యులేషన్ తగ్గిపోయి కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోతారు. కార్డియాక్ ఫెయిలియర్ అన్నారు, అదే ఒక క్రానిక్ కండిషన్. వేరే రీజన్స్ వల్ల హార్ట్ మసిల్ వీక్ అయ్యి ఈదర్ పంపింగ్ తగ్గిపోతుంది ఆర్ రిలాక్సేషన్ తగ్గిపోతుంది. There are 2 different things. అది జెనెటిక్ డిస్పోజిషన్ ఉంటుందా? జెనెటిక్ డిస్పోజిషన్ అన్నిట్లో ఉంటుందండి. అన్నిట్లో రాను ఇప్పుడు మేము చూసేది
ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్స్ చాలా చేస్తున్నాము. చాలా కామన్గా జెనెటిక్ ఇన్హెరిటెన్స్లో వస్తున్నాయి అన్నీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ జనరేషన్లో సపోజ్ 50, 55, 60లో వచ్చిందో ఆ ప్రాబ్లం, నెక్స్ట్ జనరేషన్లో 5 to 10 years ముందే వస్తుంది. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండడం ఇంపార్టెంట్. సో జనరేషన్స్ పోతున్న కొద్దీ నంబర్లు ఏమో తగ్గుతున్నాయి. కరెక్ట్. 130 70 అవుతుంది ఎల్డిఎల్, అట్లాంటి విషయాలు పారామీటర్స్ మారుతున్నాయి. కరెక్ట్. అండ్ ఇన్హెరిటెన్స్ వల్ల కూడా ఎర్లీగా వస్తూ ఉంది. సో ఆల్ ద మోర్ ప్లస్ మన లైఫ్ స్టైల్స్ కూడా చాలా బ్యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ దట్ ఆల్సో ప్రీడిస్పోజెస్. రైట్. మోస్ట్ రీసెంట్లీ మీరు చూస్తున్న కేసెస్ ఏ ప్రొఫైల్స్ వాళ్ళు వస్తున్నారండి? స్ట్రెస్ ఉన్న వాళ్ళు వస్తున్నారా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే అన్హెల్దీగా ఉన్న వాళ్ళు వస్తున్నారా? మీరు అన్నట్టు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ కేటగిరీలో వాళ్ళు వస్తున్నారా? అందరూ వస్తున్నారు. అందుకే హాస్పిటల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈవెన్ మొన్న ఒక 27-year-oldకి స్టెంటింగ్ చేసాము, హార్ట్ అటాక్. 27 ఏళ్ల అబ్బాయికి స్టెంటింగ్ చేశారు. ఏ పరిస్థితుల్లో అతను మీ దగ్గరికి వచ్చాడు? అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఈకేం చాలా సివియర్ చెస్ట్ పెయిన్తో వచ్చాడండి. ఫ్యామిలీ బిలీవ్ చేయడానికి రెడీ లేరు, ఈ ఏజ్లో ఎందుకు వస్తుంది, గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, అసిడిటీ ఉండొచ్చు అనుకొని. 30% ఆఫ్ పీపుల్ హార్ట్ అటాక్తో వచ్చేది దే అట్రిబ్యూటెడ్ టు అసిడిటీ ఓన్లీ. బికాస్ ఫస్ట్ ఈజియర్ థింగ్ని అట్రిబ్యూట్ చేయడం ఈజీ కదా, సో వాళ్ళు దే విల్ అట్రిబ్యూటెడ్ టు దట్. మాకు వాళ్ళని నమ్మించడానికి కష్టమవుతా ఉంది అది. అంటే హార్ట్ డిసీజ్ ఉందని చెప్పి ఇమీడియట్లీ తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో మేము దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఇమీడియట్గా ఆర్టరీని ఓపెన్ చేసేసాము. హీస్ ఫైన్ నౌ. 27 ఏళ్ల అబ్బాయి. అతనికి సరే కొట్టొచ్చినట్టు సిమ్టమ్స్ కనిపించాయి, పర్లేదు. చాలామందికి ఈ హార్ట్ తాలూకు ఒక్కసారి యాంగ్జైటీ వచ్చినా, పాల్పిటేషన్స్ వచ్చినా టెస్ట్ చేస్తే హార్ట్ ఎంజైమ్స్ కనిపిస్తాయి, ఆ ట్రోపోనిన్ లాంటివి. కానీ వాళ్ళ బ్లాక్స్ అన్ని ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది. మరి అటువంటివి అసలు ఎందుకు సంభవిస్తాయి? అంటే కొన్నిసార్లు వాసోస్పాజం అంటాము. సడన్గా స్పాజంలో వచ్చి ఆర్టరీ చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆర్టరీ స్పాజంలో వచ్చి మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ అది అటాక్ లాంటిదే. స్పాజంలో ఉన్నప్పుడు సర్క్యులేషన్ తగ్గుతుంది, అప్పుడు మసిల్స్లో నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. బట్ వచ్చే వరకు చాలా మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆర్టరీ రిలాక్స్ అయిపోతుంది. సో దాని తర్వాత సెటిల్ అయిపోతుంది. దాన్ని ప్రిన్స్మెటల్ యాంజైనా అంటాం, లేదా వాసోస్పాస్టిక్ యాంజైనా అంటాం. అది కాకుండా దెర్ ఇస్ అనదర్ కండిషన్ కాల్డ్ టాకాత్సుబో కార్డియోమయోపతి, విచ్ హ్యాపన్స్ ఇన్ స్ట్రెస్. క్యూట్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఆర్టరీస్ అన్ని నార్మల్ ఉన్నా సరే సడన్లీ హార్ట్ మొత్తం డైలేట్ అయిపోతుంది. సో ఇది మేము చాలాసార్లు ఐసీయూ సెట్టింగ్స్లో, సివియర్ ఇన్ఫెక్షన్ సెట్టింగ్లో, కోవిడ్లో చాలా చూసాం. క్యూట్ స్ట్రెస్ వచ్చినప్పుడు చూస్తాము. దట్ కెన్ ఆల్సో కాజ్ సడన్ డెత్. సో దట్ ఇస్ కాల్డ్ టాకాత్సుబో సిండ్రోమ్. అంటే మనకి ఉదాహరణకి మొన్న మనం చూసాం చాలా ఒక హారిఫిక్ ఎయిర్ క్రాష్. ఫ్యూ మినిట్స్లో, అఫ్ కోర్స్ అందరూ ఎవరు బ్రతకలేదు, ఆ ఫ్యూ మినిట్స్లో ఆ సంఘటన అండర్గో అయిన వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన, అంటే may not be everybody, but they could have died because of injuries, they have died a lot of things, but this is also a possibility that many people could have. ఇది కాకపోయినా కూడా ఈవెన్ అదర్ సిచ్యువేషన్స్లో ఒక ట్రామాటిక్ సంఘటన జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మేము తర్వాత స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత చేస్తే యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ కాల్డ్ టాకాత్సుబో కార్డియోమయోపతి, వేర్ హార్ట్ మసిల్ డైలేట్ అయిపోతుంది. అది రికవర్ అవుతుంది తర్వాత. Once they settle, maybe in a month, 2 months, I'll stabilize it only with medicines. Right. Stress is a very big major factor. అయితే ప్రస్తుతం మనకి చూస్తున్న రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం కోరుకున్న స్ట్రెస్సెస్ అవి, మన అంబిషన్స్, మనము రన్నింగ్ బిహైండ్ అవర్ ఓన్ టేల్, ఇవన్నీ అమృతంలా ఉంది. కొంచెం చెప్పాలి ఇంకా. ఇట్స్ లైక్ we run behind our own tail, no, we can't catch our tail, we are continuously running for what half the times people don't know. మన తోకను మనం పట్టుకోలేక రౌండ్ తిరుగుతూనే ఉంటాము. దాంతో ఒత్తిడి పెంచుకుంటున్నాం లైఫ్ లో. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీగా ఉంటామని బండ గుర్తు పెట్టుకుంటారు. కానీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు అసలు? హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. బట్ అది సూపర్విజన్లో చేస్తే బెటర్. అంటే వాళ్ళ హార్ట్ పంపింగ్ ఎట్లా ఉంది, హార్ట్ మసిల్ ఎంతవరకు డ్యామేజ్ అయి ఉంది, దాన్ని బట్టి కార్డియాక్ రిహాబ్ ఫిజియోస్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి చేయాలి. అండ్ సడన్గా పెంచేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ వెరీ హావ్ టు ఎక్సర్సైజ్. సో ఇట్స్ కొంచెం గ్రాడ్యువల్గా స్టెప్అప్ చేసుకుంటూ పోతే బెటర్. ఎప్పుడన్నా ఫస్ట్ మేబీ 15-20 minutes వాక్ చేయొచ్చు, మేబీ ఆఫ్టర్ వీక్ ఆర్ 10 days ఇంకో 5 minutes పెంచవచ్చు. అట్లా పెంచుకుంటా పోయి మేబీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాక్ ది స్పీడ్ పెంచాలి. దెన్ యూ ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. డాక్టర్ అనుజ్, మామూలుగా ఎవరైనా కార్డియాలజిస్ట్ మీలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ని అడిగితే లైఫ్ స్టైల్ బాగాలేదంటారు. సో కొట్టొచ్చినట్టు మనం చేస్తున్న తప్పులేంటి ఇప్పుడు లైఫ్ స్టైల్లో? ఫస్ట్ థింగ్ ఐ థింక్ మనం నేచర్ అగేన్స్ట్ పోకూడదండి. ప్రాపర్ టైంలో స్లీప్, ప్రాపర్ టైంలో గెటింగ్ అప్ అట్ ప్రాపర్ టైం, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్ అంటారు కదా. సో అది మనం ఫాలో చేయాలి. దట్స్ ద బేసిక్ థింగ్. సెకండ్, ఐ థింక్ ఫుడ్, హోమ్ ఫుడ్, లెస్ ఆయిల్, లెస్ సాల్ట్, మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్,
సాలడ్స్ వితౌట్ సాసెస్ అవి ఇంపార్టెంట్. మనం ప్రాసెస్డ్ ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ మధ్య, చాలా జంక్ తింటున్నాము. మనకు తెలియకుండా కూడా మన చుట్టూ చాలా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. సో అవన్నీ దోస్ ఆర్ నాట్ గుడ్ థింగ్స్. సమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఈవెన్ కార్సినోజెనిక్. అంటే ఇఫ్ యూ సీ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ దట్ యూఆర్ సీయింగ్ అరౌండ్ అస్ ఆల్సో ఫుడ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ బ్లాక్స్ కోసం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీస్ ఆర్ టూ మేజర్ థింగ్స్. ఐ థింక్ ఎక్సర్సైజ్ ఈజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. 30 minutes a day is enough. మనము వీ డోంట్ హ్యావ్ టు బీ చాలా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. 30 minutes మనం రెగ్యులర్గా చేయడం, కన్సిస్టెంట్గా చేయడం ఇంపార్టెంట్. ఒక్కరోజు మనం 2 గంటలు చేసి తర్వాత వారం చేయకపోతే దానికి ఏం లాభం లేదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కీ టు ఎవ్రీథింగ్ ఇస్ కన్సిస్టెన్సీ అక్కడ. సో ఈ 3 మెయిన్ థింగ్స్. ఫోర్త్ ఐ థింక్ మనము లైఫ్లో దేంతో హ్యాపీ అవుతాము, ఎక్కడ మన లిమిట్ ఉంది, అది మనం కొంచెమన్నా మనకు అది ఉండాలి. లేదంటే వి కీప్ రన్నింగ్ ఫర్ నథింగ్. హ్యాపీనెస్ అనేది చాలా కీలకమైన కాంట్రిబ్యూటర్ మన ఓవరాల్. Fourth, I think. Fifth, I think now lot of people are living alone, solitude. They go abroad, they're living alone. Those also contribute అండి. That starts a different kind of stress. అది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. So I think it's important to have a family, a well-knit group of friends who you can actually meet and just relax. సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం. System. ఫ్యాటీ లివర్, డయాబెటీస్ ఇవన్నీ కూడా హార్ట్ డిసీజ్ కి కనెక్టెడ్ అని చెప్పి మనకి మొదటి నుంచి చెప్తారు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తుందని, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుందని చెప్పి ఇంటర్ కనెక్షన్ అంటున్నారు సార్. వాట్ ఈస్ ద ఎవ్రీథింగ్ ఈజ్ మెటబలైజ్డ్ ఇన్ ద లివర్. ఇట్స్ అ సెంట్రల్ పాయింట్. లైక్ హౌ మనకు హార్ట్ బీట్ చేయాలి, అట్లా లివర్ ప్రాసెస్ చేయాలి. సో మనము ఏం తింటున్నాము, మన బాడీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, లివర్ సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. మోర్ ద ఫ్యాట్ ఆన్ ద లివర్, దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ మీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ బాగాలేదు. సెకండ్, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్. బికాస్ ఆల్ దోస్ పీపుల్ హూ ఈట్ బ్యాడ్, ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆబ్వియస్లీ దెర్ విల్ బి డిపాజిషన్ ఆఫ్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ. మే ఇట్ బి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కాళ్ళల్లో మన సర్క్యులేషన్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా. సో కన్వెన్షనల్గా ఇవన్నీ టైమ్ అండ్ అగైన్ ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అబ్సల్యూట్లీ. సో మనకి చిన్న జీవితం గురు, ఏం పోతే పోయింది, 4 పకోడీలు తిందాం, 2 బజ్జీలు తిందాం, మంచిగా ఒక బిర్యానీ అండ్ ఒక మంచి అంటే విల్ హ్యావ్ అ గుడ్ బిగ్ మీల్ టుడే, తప్పే ఉంది అననే వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆ ఛాలెంజ్ చేస్తే కార్డియాలజిస్ట్కి ఆన్సర్ ఉందా ఫర్ దట్? మ్యామ్, ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. సడన్గా పోతే పోయినామంటే పర్వాలా. మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడండి తర్వాత, బికాస్ నోబడీ వాంట్స్ టు డై. అవును. సర్వైవల్ విల్ బీ దేర్ బట్ విత్ సఫరింగ్. How we want to live, with suffering or without suffering, these will all filter out there. అది పాయింట్ అక్కడ. అంటే ద వై ఎందుకు మనం ఇవన్నీ పాటించాలంటే టు లివ్ అ హెల్దీ లైఫ్. 30 and 50 మధ్యలో మనం ఎలా బతుకుతామో, 50 తర్వాత ఎలా బతుకుతాం డిసైడెడ్. 30 to 50 మధ్యలో మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది, స్లోగా మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, మనీ వస్తుంది, సో లగ్జరీస్ పెరిగిపోతాయి, ఎఫర్ట్ తక్కువ పెడతాం, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అవుతాయి, ఆల్కహాల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి, స్ట్రెస్ వల్ల స్మోకింగ్ పెరుగుతుంది జనాలకి. సో ఆల్ దిస్ కంట్రోల్ చేసుకోగలితే 30 and 50 మధ్యలో, 50 తర్వాత లైఫ్ విల్ బి బెటర్. ఇప్పుడు మరి అంటే ఈ కొత్త పారాడైమ్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం అందరూ పరిగెడుతున్నారు. బికాజ్ ఏదో ఒకటి అర్జెంటుగా లెట్స్ ఎక్స్పీరియన్స్, లెట్స్ అడ్వెంచర్ ఉంటే ఉందని చెప్పి. సో ఆబ్వియస్లీ మైండ్ సెట్స్ మారిపోయాయి. ఇప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేస్తారు పేషెంట్స్కి ఇదంతా ఫాలో అవ్వమని చెప్పి? ఐ గివ్ దెమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేషెంట్స్ అండి. అంటే ఐ హ్యావ్ పేషెంట్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ 20 years. ఇద్దరికి స్టెంట్ చేస్తున్నాం. ఒకడు మొత్తం పాటిస్తాడు, ఇంకోటి పాటించాడు. పాటించినోడు 20 టాబ్లెట్స్ ఉంటాయి, మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు, ఇంకా 2-3 స్టెంట్లు పడి ఉంటాయి. కరెక్ట్గా పాటించినోడు ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్స్ మీద ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు, చూపించుకొని వెళ్ళిపోతాడు. సో ఐ జస్ట్ షో దెమ్ ప్రాక్టికాలిటీ. అది మేజర్, దట్స్ ద డిఫరెన్స్ అంతే. అది తెలియదండి, 1 yearలో తెలియదు అది. వెన్ యూ లుక్ బ్యాక్ 20 years or 10 years since you are coming to me, you will realize that how much things have changed. People come saying 3-4 months follow-up వస్తారు కదా, 2 kgs పెరుగుతాము, 2 kgs కదా సార్ పెరిగింది, నేను తగ్గించేసుకుంటా అంటారు. ఇంకో 4 months తర్వాత వస్తారు, ఇంకో 2-3 kgs పెరుగుంటారు. బై ద టైమ్ ఇట్స్ 5 years ఒక 15 kgs పెరిగిపోయి ఉంటారు. ఆ 15 kgs తగ్గించడం చాలా కష్టం. సో అది క్యుములేటివ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా అవసరం లైఫ్లో. ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది మనం లైఫ్లో ఒక ఇన్కార్పొరేట్ చేసుకోవడం బెటర్ ఆల్వేస్. అసలు ఎవరైనా హార్ట్ డిసీజ్ వైపు అడుగులు వేస్తున్నాం అనడానికి సిమ్టమ్స్, బాడీ సిమ్టమ్స్ ఏంటి? యువర్ బాడీ టాక్స్ టు యు అని అంటారు అందరూ. The first important thing is whether you are gaining weight. Slowly, if you think that you've gained weight, your sleep is getting disturbed,
స్నోరింగ్ పెరిగింది, డయాబెటీస్ స్టార్ట్ అయింది, బ్లడ్ ప్రెషర్స్ పెరిగినాయి, మీ టాబ్లెట్స్ పెరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, లేదంటే బ్రెత్లెస్నెస్ అనిపిస్తూ ఉంది, సడన్గా ఎప్పుడైనా పాల్పిటేషన్స్ వస్తూ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ వేర్ యూ నో దట్ నౌ ఐ నీడ్ టు గెట్ చెక్డ్. నాకు మెడికల్ హెల్ప్ అవసరం ఉంది, మెడికల్ సూపర్విజన్ అవసరం ఉంది. అక్కడ ఇఫ్ యూ గో అండ్ మీట్ యువర్ డాక్టర్, బేసిక్ హెల్త్ చెక్స్ చేయిస్తే అక్కడ ఆపి మనము రివర్స్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సడన్లీ నైట్లో మధ్యలో మేల్కి వచ్చేస్తూ ఉంది, బ్రెత్లెస్తో కానీ చోకింగ్తో కానీ, ఇంపార్టెంట్ సిమ్టమ్స్ దీస్ ఆర్, సో దట్ పీపుల్ షుడ్ గో అండ్ మీట్ సంబడి. అప్పుడప్పుడు నిద్రలో డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఏదో ఇక్కడ చోకింగ్ లాంటిది వచ్చి ఆ తర్వాత అనీజీనెస్ ఉంటే అదంతా ప్రీ కండిషన్ అని చెప్పచ్చా? Yes, అంటే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ టూ థింగ్స్ అండి. దట్ కుడ్ బి వన్ బికాస్ ఆఫ్ స్నోరింగ్. స్నోరింగ్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. పీపుల్ థింక్ స్నోరింగ్ అంటే డీప్ స్లీప్లో ఉన్నారు కాబట్టి. ఇట్స్ నాట్ ట్రూ. స్నోరింగ్ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి జస్ట్ బికాస్ ఆఫ్ అసిడిటీ అండ్ రీఫ్లక్స్. దట్ ఈస్ కంప్లీట్లీ కరెక్టబుల్. ఇన్ఫ్యాక్ట్ స్నోరింగ్ కూడా ఈజ్ కంప్లీట్లీ కరెక్టబుల్. మనం వెయిట్ లాస్ అయ్యి ప్రాపర్ పల్మనాలజిస్ట్ని కలిసి మనం CPAP వాడుకుంటే అది కూడా సెటిల్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ కరెక్టబుల్ థింగ్స్. కానీ అదర్వైజ్ హార్ట్ డిసీజ్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఎస్, అబ్సల్యూట్లీ. వెంటనే ఏం చేయాలి టెస్ట్లు అంటే? బికాజ్ లిపిడ్ ప్రొఫైల్స్ అవి చేయించడం మినహా ఏం చేయాలి? సో బేసిక్ బ్లడ్ శాంప్లింగ్ లైక్ ECG, యువర్ CBP, RFT, యువర్ బేసిక్ బ్లడ్ లెవెల్స్ బాగానే ఉన్నాయా, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, HSCRP అని ఉంటుంది, ESR ఉంటుంది. ఇవన్నీ మనం ఒకసారి బాగానే ఉన్నాయి అనుకోండి. దాంతోపాటు ECG ఎకో అండ్ ట్రెడ్మిల్ మినిమం చేయించుకోవాలి. చాలామంది ECG ఎకో చేయించుకుంటారు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో, ట్రెడ్మిల్ చేయరు. దాంట్లో ఏం తెలియదు. ట్రెడ్మిల్ చూస్తేనే ముందు టెన్షన్ వస్తుందండి. కానీ తప్పదు, మనం ఒకసారి వీ హ్యావ్ టు ఫేస్ ఫ్యాక్ట్స్. ఒకసారి చూసుకుంటేనే బెటర్. ఆల్వేస్ చేయించుకోవడం బెటర్. ఇట్స్ అ సింపుల్ టెస్ట్ అండి, ఇట్స్ నథింగ్ మేజర్. అయితే కాబట్టి ఇవన్నీ రొటీన్గా 35 దాటిన వాళ్ళందరూ ఇప్పుడు చేసుకోవాలి వాళ్ళ రోజుల్లో. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వే లైఫ్ స్టైల్ ఈజ్ అండ్ ద వే పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారి చేసుకోవడం నష్టం లేదు. ఇట్ కాస్ట్ 6,000 to 10,000 rupees అండి. వీఆర్ ఎర్నింగ్ మనీ టు బీ హెల్దీ. 7,000 to 10,000 rupees per year is nothing. అంతే కదా. People have Swiggy bills of 10,000 per month. స్విగ్గీకి 10,000 ఖర్చు పెడతారు. But they don't want to spend or want subsidized healthcare. అదే హెల్త్ కేర్కి తగ్గించమని అడుగుతారు. కరెక్ట్. ఇప్పుడు అంటే ఇవాళ రోజుల్లో మరి మహిళలకి హార్ట్ డిసీజ్ బాగా పెరుగుతోందని వింటున్నాం. కారణం ఏంటి సార్? ఇదివరకు ఓన్లీ హార్ట్ అటాక్ అంటే క్లాసిక్ ఇమేజరీ కూడా పురుషులకు వస్తుంది. సో బేసికలీ విమెన్లో ఇది ఉండేది, అండ్ విచ్ ఇస్ మెడికలీ ఆల్సో ట్రూ, దట్ వాళ్ళకి హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేది బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఈస్ట్రోజన్ విచ్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ దమ్. పోస్ట్ మెనోపాజ్ విమెన్ అండ్ మెన్ సేమ్ ఇన్సిడెంట్స్ ఉంటుంది మెనోపాజ్ తర్వాత, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఫీమేల్స్లో కూడా తగ్గిపోతుంది. రాను ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్స్ నౌ మెట్రోసెక్షువల్ లైఫ్ అయిపోయింది. విమెన్ అంతే పని చేస్తున్నారు మెన్ లాగా, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అంతే పెరిగిపోయి ఉన్నాయి, వాళ్ళు కూడా అంతే స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు అంతే ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో ఆటోమేటికలీ ఈ ప్రొటెక్టివ్ లేయర్ని ఇది నెగెట్ చేసేస్తుంది. సో అది ఆటోమేటికలీ వాళ్ళ డిజీజ్ కూడా పెరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు 35 ఈవెన్ 30-35లో కూడా మేము ఇప్పుడు హార్ట్ డిజీజ్ చూస్తూ ఉన్నాం. ఎస్. ఈ మధ్య కాలంలో ఆర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీరు బహుశా చూసి ఇది ఇంకా జరగదు అని బతికించిన కేసులు చాలా ఉండుంటాయి. So can you share a couple of such stories which have really moved you as a cardiologist, ante for being in the medical profession? So I will share one thing which is extremely personal to me. My teacher, because of whom I took cardiology actually. Yeah. Me teacher. My own teacher, who is a very famous ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. హార్ట్ ఆగిపోయి వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళకి ఆయన మీదికి ఎక్కి స్ట్రెచర్ మీద CPR చేసుకుంటూ క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి ఇదన స్పాన్ ఆఫ్ 5 to 10 minutes స్టెంట్ పెట్టాం. ఈ వెంటిలేటర్ మీద ఉండే ఫర్ 3 days. వీ డింట్ నో వెదర్ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. 3 days మేము ఎవరం కూడా మా కొలీగ్స్ కూడా, ఇట్ ఇస్ నాట్ నేను ఒక్కడనే, ఇవన్నీ ఒకళ్ళు చేయలేము, ఒక టీం ఉంటుంది. సో అందరం కలిసి హాస్పిటల్లోనే ఉన్నాం 3 days. ఆయన పక్క నుంచే పోలా. 3 days తర్వాత కళ్ళు తెరిచారు ఆయన. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ ఇప్పుడు 14 years అయి ఉంటుంది, 13-14 years అయింది. హీ స్టిల్ ప్రాక్టీసింగ్. He still teaches. He's one of the greatest teachers we ever had or we will ever have. He still teaches, and people across, he's probably taught a lot of cardiologists across the country also. ఆయన పేరు మీరు చెప్పక్కర్లేదు, అవసరం లేదు, చెప్పను. బట్ ఐ థింక్ నా వైపు నుంచి ఉన్న బెస్ట్ గురుదక్షిణ అది. దాని నుంచి గురుదక్షిణ నేను ఇవ్వలేను. సో దట్ వాస్ మై పర్సనల్ థింగ్. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు మీ యాజ్ అ టు హెల్ప్ సంబడి.
నువ్వు చాలా ఎమోషనల్ మూమెంట్ అది కదా, అంటే యాక్చువల్లీ ఆయన కళ్ళు తెరవగానే మేము అందరం కూడా ఏడ్చేసాం యాక్చువల్లీ, ఆనెస్ట్లీ స్పీక్. అదే ఆ ప్రముఖ కార్డియాలజిస్ట్ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఆయన వల్ల. ఈజ్ గురు టు మోస్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. అది ఆయన పేరు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా, అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు ఈ పాటికి. అదర్ దన్ దట్ అంటే ఆఫ్ కోర్స్ ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఒక 500 కాన్ఫరెన్స్లో టాక్ ఇస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్, ఆయన నన్ను నుంచోబెట్టేసి దిస్ ఇస్ ద మ్యాన్ హూ సేవ్డ్ మీ అని కూడా చెప్పారు. అది ఆ మూమెంట్ కోసం లైఫ్ లాంగ్ అమేజింగ్ థింగ్. అలాగా హార్ట్ అటాక్ గోల్డెన్ విండో పీరియడ్లో తీసుకురావాలంటారు కదా డాక్టర్ అనుజ్. అలా వస్తూ వస్తూ ఇంకా దాదాపు హోప్ ఇచ్చేసి సఫర్ అవుతూ కూడా ఫ్యామిలీ మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు అక్కడికక్కడ బ్రతికించిన మరొక ఉదంతం ఏమైనా ఉందా? రీసెంట్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చాడండి. ఈ వర్క్స్ ఇన్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్, అంటే పక్క బిల్డింగ్లోనే ఉంటాడు. హీ జస్ట్ ఫినిష్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన చైర్కి వచ్చాడు, కొలాప్స్ అయిపోయాడు. లక్కీలీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ న్యూ సిపిఆర్. ఆయన సిపిఆర్ చేసుకుంటా అంబులెన్స్ వాళ్ళ ఓన్ అంబులెన్స్ ఉండే, దాంట్లోనే పక్కన మా దగ్గర తీసుకొచ్చాడు. హిందీ అంబులెన్స్ కూడా సిపిఆర్ చేశారు. ఎన్నేళ్ళు సార్ ఈయనకి? ఈ మస్ట్ బి అరౌండ్ 35-40 అండి. 35-40కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిపిఆర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. వచ్చినప్పుడు కూడా హార్డ్లీ అని రిథమ్ ఉండే, 15 or 20 times per minute బీట్ అవుతుండే హార్ట్. మేము ఇమీడియట్గా వితౌట్ ఫైనాన్షియల్ థింగ్ నథింగ్, we directly took him to the cath lab. In a span of maybe 20 minutes we finished his stenting. In 1 hour his rhythm came back completely. ఒక 1 day లో ventilator తీసేసాం and he got discharged in 5 days. I think 1 week back he came to OP also. ఎంత క్షణంలో ఎంత మారిపోతుంది అసలు. అది మేము ఇవన్నీ రోజు చూస్తామండి, కాబట్టి ఇవన్నీ ఇంత దగ్గరలో చూస్తాం కదా. మేము వి ట్రై టు ఇంప్రెస్ ఆన్ పేషెంట్స్. ఇప్పుడు హెల్త్ జాగ్రత్త చూసుకోండి, హెల్త్ చెకప్స్ చేయించుకోండి. చాలాసార్లు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పీపుల్ థింక్ దట్ ఐ నో డాక్టర్స్లో కూడా తప్పు ఉంది, మెడికల్ ఫ్రెటర్నిటీలో తప్పు ఉంది, కానీ కమర్షియల్ రీజన్స్ కోసం అడ్వైస్ చేస్తున్నారు అనుకుంటారు. ఆ 5-7,000తో ఏమి అవ్వదు బేసిక్లీ, బట్ ఆన్ అ లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇట్స్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ ఫర్ యూ టు రిమైన్ హెల్దీ. అదే చక్కగా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవడమే బెస్ట్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ. ఒక్క 1 day మనం మన కోసం డెడికేట్ చేసుకొని చేసుకుంటే ఇయర్లో డజంట్ మ్యాటర్. 1 day కంటే ఎక్కువ అండి చాలా మంది ఫేస్ చేయడానికి ఇష్టపడరు. అవును, నాకు హార్ట్ హెల్త్ బాగాలేదని, లేకపోతే ఎప్పుడు ఏదో వస్తుందా భయమే సగం చంపేస్తుంది. కాబట్టి ఒక డోపమిన్ హైతో బతికేస్తున్నా ఇప్పుడైతే. మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతే ఎవరు చూడట్లేదని కాదు కదండి, అంతే. అది ప్రాబ్లం అవాయిడ్ అవ్వదు కదా, ఎటు పోదు కదా, అది నిజమే. హార్ట్ డిసీజ్, ఒకవేళ హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలంటే, ఒకటి నూనె తగ్గించేయండి, ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు, ఆల్ వైట్స్ వద్దు, ఇవే చెప్తున్నారు అందరూ. ఈజ్ ఇట్ రియలీ అంటే క్లినికలీ ఎవిడెన్స్ బేస్డ్? ఇట్ ఈస్ సో ట్రూ. స్లీప్ ఆన్ టైమ్, ఈట్ న్యాచురల్ ఫుడ్స్, more so eat home food, reduce the outside food, exercise on time. Once in a while anything is fine. Nobody is a saint, I agree. ఎవరు కూడా అతిథులు కారు. సో ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే టు బీ హ్యూమన్. బట్ దెన్ మేజర్లీ మనము ఈ స్మాల్ థింగ్స్ విచ్ మన గ్రాండ్ పేరెంట్స్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, హోమ్ ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడు రెస్టారెంట్స్ లేవు, ఏం లేవు, టైంకి తినేసేవాళ్ళు, బిఫోర్ సన్సెట్ తినేసేవాళ్ళు, దట్ సో దట్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ డైజెషన్. So you don't gain weight when you eat early in the night. So these are all small things that we should be doing. మన చేతుల్లో ఉన్నది ఇంతే, మిగతా అంతా దైవాధీనం. రెగ్యులర్ చెకప్స్ బేసిక్. అవును. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు 2 కేసెస్ చెప్పారు. ఒకటి మీ గురువుని మీరు సేవ్ చేశారు. మీ గురువుకి అసలు రావడానికి ఏంటి ప్రీడిస్పోజిషన్? ఏజ్ వైజ్ ఆల్సో ఏజ్ ప్రొఫైల్ లో అలా ఇలా, ఎందుకంటే కొన్ని లాంగ్ టర్మ్ డయాబెటిక్ కూడా అండి. డయాబెటిక్. అలాగే మొన్న ఐటీ ఎంప్లాయీ గురించి చెప్పారు, అతనికి ఎందుకు వచ్చి ఉంటుంది? స్మోకింగ్. సో స్మోకింగ్ అన్నది ఇక్కడ డైరెక్ట్ లింక్లు ఉంటాయి. స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు నాట్ ఓన్లీ దట్ పర్సన్ బట్ టు ద ఫ్యామిలీ ఆల్సో అండి. బికాజ్ ఒక్క పర్సన్ సిక్ అయినా మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. దట్స్ ద వర్స్ట్. ఇప్పటి వరకు 21 years అవుతుంది ప్రాక్టీస్లో. 2 main things I fear. One is weight, because that's the center. ఎక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ పెరిగిందంటే షుగర్ వస్తుంది, వెయిట్ పెరిగిందంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, వెయిట్ పెరిగిందంటే అన్ని జబ్బులు అక్కడ నుంచి వస్తాయి. రెండోది స్మోకింగ్. Tobacco in any form. Could be gutka, could be canny, could be smoking, could be anything. Tobacco is another horrible thing to happen. రెండు మేజర్ డిస్రప్టర్స్. వెయిట్ చెక్ లో ఉంచుకోవాలి, స్మోకింగ్ బారిన ఎక్కడ కూడా పడకూడదు. And there are people who say
నేను కొంచెమే స్మోక్ చేస్తాను. చిన్న దొంగ పెద్ద దొంగ ఉండదండి, దొంగే. సో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యూ అట్ సమ్ పాయింట్. మరి ఆల్కహాల్ గురించి ఏమంటారు డాక్టర్ అనుజ్? అంటే దేర్ ఇస్ థింగ్ దట్ 30 ml తాగితే ఇట్స్ ఓకే, హార్ట్ని అది అవుతుంది. బట్ తాగని వాళ్ళకి తాగాల్సిన అవసరం లేదు, దాంతో ఏం బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. మనం తాగకపోతే ఎనీవే మనకు ఆ జబ్బు రాదు, తాగిన తర్వాత తగ్గుతుంది అని చెప్పి మనం అనుకోవడం తప్ప. ఐ థింక్ అండ్ తాగేవాళ్ళు 30 ml తో ఆపరు కదా, అది దాని తర్వాత మర్చిపోతారు 30 ml తాగింది. అదే సో కాబట్టి అంటే ఐడియల్ వీటన్నిటి నుంచి దూరంగా ఉండడమే బెస్ట్. అది సో ఈ 21 ఏళ్ల మీ కార్డియాలజిస్ట్గా మీ కెరియర్ ఎలా అనిపిస్తుంది? అంటే గుండె జబ్బులు దాని రూపాంతరం మారిపోయాయి. గుండె జబ్బులు రూపురేఖలు మారిపోయినాయి. అటు టెక్నాలజీ చాలా అమేజింగ్ అయిపోయింది. యూ హ్యావ్ మచ్ బెటర్ టెక్నాలజీ. దో కాస్ట్స్ ఇంక్రీజ్ అయినాయి బికాస్ టెక్నాలజీకి కాస్ట్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ పెరుగుతుంది. దేర్ హ్యాస్ టు బి అన్ అమాల్గమేషన్. అంటే ఎక్కడో చోట మధ్యాంతరం ఉండాలి, వేర్ కాస్ట్ తగ్గాలి, ప్రాపర్ టెక్నాలజీ చాలా ఎక్కువ మందికి దొరకాలి. అప్పుడు ఐ థింక్ హెల్త్ విల్ బికమ్ బెటర్. అది ఐ థింక్ స్లోలీ ప్రయారిటీస్ తెలుసుకుంటున్నారు అందరూ. అండ్ నిజంగా హెల్త్ కేర్ ఎంత ఎఫెక్టివ్గా ప్రోగ్రెస్ అవుతుందో అంత అందుబాటులో ఉండకుండా కూడా పోతుంది చాలా పరిస్థితుల్లో కామన్ పీపుల్కి. సో మీ దగ్గరికి రోజు ఎంతమంది పేషెంట్లు వస్తారు డాక్టర్ అనుజ్ అప్రాక్సిమేట్లీ? పర్సనలీ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్, ఆపరేషన్స్ అన్ని చూస్తే ఐ సీ అరౌండ్ 150 పేషెంట్స్ డే అండి. 150 పేషెంట్లు గుండె జబ్బుతో ఉన్నవాళ్ళు మీ దగ్గర. అంటే నెలలో మనకి చూస్తే 25 days అనుకుంటే కూడా. యాజ్ అ టీమ్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద టీమ్, వీ హ్యావ్ సో మెనీ పీపుల్, అరౌండ్ 1000 people అన్న చూస్తాం ఎవ్రీ డే. యాజ్ కార్డియో ఇట్స్ నాట్ ఓన్లీ మీ, మనం జబ్బుల గురించి జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ 1000 పేషెంట్స్ కమ్ టు ద హాస్పిటల్ విత్ హార్ట్ హెల్త్ కోసం. అంటే అంతమంది పేషెంట్ ఆపరేషన్స్ అన్ని కలిపితే చెప్తాను. అదే అంతమంది మరి గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అంటే ఇట్స్ అ సీరియస్ రియాలిటీ. ఇమాజిన్ దిస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. అదే 1000 మంది రోజు కంటే మనకి 25,000 మంది నెలకి, సంవత్సరానికి ఇంటూ 12, 25,000 ఇంటూ 12 అంటే 2,50,000 ప్లస్ 3 లక్షలు ఇన్ వన్ హాస్పిటల్. ఒక హాస్పిటల్లో ఒక టీం దగ్గరికి వస్తున్న వాళ్ళు ఇంకా ఊహించుకోవచ్చు ఎంతమంది ఎన్ని రకాల సింప్టమ్స్. మ్యాగ్నిట్యూడ్ ఇండియాలో చాలా హై అండి. కారణం ఏంటో ఫుడ్ ఎర్లీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు డ్రగ్స్ పెరిగిపోయినాయి. డ్రగ్స్ వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి? లాట్ ఆఫ్ దెమ్. డ్రగ్స్ వల్ల కూడా అవుతుంది సేమ్ థింగ్. కోకేన్ కెన్ కాజ్ సివియర్ హార్ట్ అటాక్స్ అండి. We have enough and more examples in society. Cocaine can cause significant heart problems. ఇంజెక్ట్ చేసుకుంటారు, దాంతో వాల్వ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి బికాజ్ వాళ్ళు ఏం క్లీన్గా చేయరు. దే జస్ట్ సో దట్ అవన్నీ పోయి వాల్వ్ మీద కూర్చుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సడన్గా రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ట్రీట్ చేసుకోవడానికి వస్తారు. అండ్ వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇన్సిడెన్సెస్ పెరిగిపోయినాయి ఇప్పుడు కూడా. బాబోయ్ చాలా భయానకంగా ఉంది. అంటే అంత ఈ సబ్స్టెన్సెస్ అన్ని కూడా అంత ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి మనకు తెలియదు. బట్ పీపుల్ హూ నో. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వాళ్ళది యంగర్ కిడ్స్, రిచర్ కిడ్స్. కిడ్స్ అంటే 20s లో దే స్టార్ట్ ఆఫ్ బిఫోర్ దట్ బై ద టైమ్ దిస్ ఎఫెక్ట్స్ హ్యాపెన్. సో 20s లో ఉన్న వాళ్ళు ఇంజెక్ట్ చేసేసుకుని వాల్వ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి గుండె జబ్బుతో వస్తారు. వేపింగ్ ఎక్కువైపోయింది, హుక్కా ఎక్కువైపోయింది. వేపింగ్ అసలు ఇల్లీగల్ కదండి ఇండియాలో. బట్ యు హావ్ ఇనఫ్ అండ్ మోర్, యు విల్ గెట్ ఇట్ ఎవ్రీవేర్. హుక్కా ఎక్కువైపోయింది. ఐ వాస్ ట్రావెలింగ్, ఫ్లైట్లో కూడా ఎవరో ఒకరు వేప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో చాలా భయానకం. అయితే లైఫ్ స్టైల్ మారిపోయింది, ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నాం. వీళ్ళకి ఏంటి వరల్డ్ ఆఫ్ ఎక్సెస్, అన్ని ఎక్కువే ఉన్నాయి మన దగ్గర. అంతే. వీళ్ళందరికీ ఏంటి పరిష్కారం? ఈ వాల్వ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దే గో త్రూ హారిబుల్ టైమ్స్ అండి. దే గో త్రూ రియలీ బ్యాడ్ టైమ్స్. నొప్పితో వస్తారా? వాల్వ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి హార్ట్ ఫెయిలియర్తో వస్తారు చాలా మంది. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు 4 to 6 weeks యాంటీబయాటిక్స్ మీద ఉండాల్సి వస్తుంది. చాలా మంది అయితే 1-2 months హాస్పిటల్లోనే ఉంటారు. అయిన తర్వాత వాళ్ళు వాల్వ్స్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. ఇట్స్ అ వెరీ బ్యాడ్ కోర్స్ అది. కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళకి కూడా అండ్ హోప్, ఈ జబ్బుల బారిన పడిన వాళ్ళు వెదర్ ఇట్స్ బికాస్ స్మోకింగ్, డ్రగ్స్, దేనివల్ల అయినా సరే ఒక ఎపిసోడ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చినప్పుడు మారతారా మారరా? 60 to 70% మారుతారు, 30 డోంట్ మారు. ఇంకా వాళ్ళని ఏం చేయలేము, అంతే వదిలేయడమే. చాలా మంది మారిపోతారండి. ది చేంజ్ ఫర్ ద గుడ్. మీరు డిస్ట్రెస్ అవ్వడానికి ఏం చేస్తారు ఈ రోజంతా? మ్యూజిక్, ఎక్సర్సైజ్, రీడింగ్ సమ్ బుక్స్. అది సో అందరికీ అదొక వ్యాపకం అలవాటు అవసరం. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ, మీరు లాస్ట్లో చెప్పినది ఒకసారి జలక్ లాగా వచ్చింది మా అందరికీ. అంటే ఈ కండిషన్స్తో కూడా
కార్డియాక్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇలా కూడా వస్తారని చెప్పి. సో మీ సింగిల్ మెసేజ్ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏంటండి ఆరోగ్యకరమైన జీవితం కోసం? రెగ్యులర్, పంక్చువల్, healthy life and consistency is extremely important for good health. Consistency of good habits, so that is extremely important. అది మనం జాగ్రత్తగా రెగ్యులర్గా హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకొని ప్రాపర్ ఫుడ్ తిని మంచిగా వెల్ నిట్ ఫ్యామిలీలో ఉండి హ్యాపీగా ఉంటే ఐ థింక్ బాగానే ఉంటాం. ఇంకా మిగతా అంతా దైవదత్తం. అట్లీస్ట్ మనం తప్పులు చేసి మన ప్రాణాలు తెచ్చుకోలేదని ఒక తృప్తిలో ఉండొచ్చు. యా. డాక్టర్ అనుజ్, మనకు తెలుసు కోవిడ్ మళ్ళీ తిరిగి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇన్నేళ్ల తర్వాత ఏదో బెడిసి కొడుతోంది, ఏదో కాంట్రా ఇండికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి, ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ వల్ల అయ్యే ప్రాబ్లమ్. అన్నేళ్ళు ఉంటుందండి. దట్స్ యాక్చువల్లీ నౌ వీఆర్ సీయింగ్. సో పోస్ట్ కోవిడ్ యంగర్ పీపుల్లో సివియర్ డిజీజ్ చాలా ఎక్కువ చూస్తున్నాం కంపేర్ టు వాళ్ళు. ఇదివరకు ఏంటంటే యంగర్ పేషెంట్స్లో ఒక ఆర్టరీలో బ్లాక్ చూసేవాళ్ళం. వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ సివియర్ డిజీజ్ నౌ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ కోవిడ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వ్యాక్సిన్. అండ్ ప్రూవ్ చేయడం చాలా కష్టం అది. బట్ సివియర్ కోవిడ్ ఉన్న వాళ్ళలో హూ హ్యావ్ సర్వైవ్డ్, వాళ్ళలో సివియారిటీ ఆఫ్ కార్డియాక్ డిజీజ్ పెరిగింది. ఇప్పుడు మనకి ఆ వ్యాక్సిన్ తాలూకు ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందో చెప్పలేదు అప్పుడు, బికాస్ మనకి క్లినికల్ ట్రయల్స్ అవ్వలేదు పెద్దగా. 5 తీసుకున్నారా మొత్తానికి? మీరు 5 తీసుకున్నారు. కోవిడ్ వారియర్స్ we never took a holiday. We were continuously in hospital, so we had to keep taking in between. 5 తీసుకున్నారు కానీ మీకేమీ ఎఫెక్ట్ పడలేదు. I got my CT angio done recently, it was నార్మల్. యా, దేవుడి దయ నిజంగా, ఆఫ్ కోర్స్. సో అయితే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయితే కాదు ఇది. యా, బట్ బేసి చూడాలి అంటే ఈ కొత్త వేవ్ లో ఇది వేవ్ అవుతుందా లేక అంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే లంగ్ పెద్ద ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు. అదే, బట్ డోంట్ నో. యాజ్ నార్మల్ విషయాలతో పాటు వాళ్ళ కొన్ని కొత్త ఇన్సైట్స్ ఇచ్చారు మాకు అబౌట్ అంటే హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ అరౌండ్. కానీ వాటి బారిన పడకుండా మనల్ని కాపాడుకోవడం మన బాధ్యత. సింపుల్ లైఫ్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ లైఫ్. డాక్టర్ అనుజ్ కపాడియా, ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో మీరు ఎంతమంది పేషెంట్స్ చూడకుండా మా కోసం వచ్చి చాలా మందికి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.